ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాం వైజాగ్ నుంచి కాశీపట్నం దగ్గర. అక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ బ్రో. ఏం డ్రైవర్ కదా. సారీ ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఆల్రెడీ 4 మెంబర్స్ స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ తోని కార్ లోని. మేము ఇక్కడ వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాం. వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏంటంటే కాశీపట్నం వెళ్తున్నాం. కాశీపట్నం నుంచి ఇక్కడ రైట్ తీసుకొని రీసెంట్ గా వైకుంఠ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారు కదా, అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్. అది మనకి అనంతగిరి హిల్స్ లో ఉంది. యాక్చువల్లీ అనంతగిరి హిల్స్ అంటే కాశీపట్నం నుంచి అది కూడా అనంతగిరి హిల్స్. అది ఆ ప్లేస్ కి మనం వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యూస్ సూపర్ గా ఉంటుంది. పైనుంచి తాడి మీకు ఆన్ ది వేలో చెప్తాను, అంటే చూపిస్తూ ఉంటే మీకు థ్రిల్ ఉంటుంది. ఇప్పుడు నేను అంతా చెప్పేస్తే మీకు ఏం థ్రిల్ ఉండదు. ఆల్రెడీ క్యాంపింగ్ టెంట్ కోసం లోపల ఎయిర్ మ్యాట్రెస్ ఒకటి తీసుకున్నాం, దానికి ఒక లెగ్ పంప్ తీసుకున్నాం. నేను ఒక కుక్కర్ ఒకటి తెచ్చాను, ఒక కర్రీ పాన్ ఒకటి తీసుకొచ్చాను అంతే. మిగతా ఎవరు తెస్తారు? అరకు వెళ్తున్నప్పుడు మధ్యలో కాశీపట్నం దగ్గర చాలా ట్రాఫిక్ ఉంది. ఈ సీజన్ స్టార్ట్ అవ్వడం వల్ల అరకు అసలు ట్రాఫిక్ ఇంకా కాశీపట్నం రాకముందే ఇంత చాలా ఎక్కువ ఉంది. ఇది కాశీపట్నం జంక్షన్. ఇది ఇలా ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే 18 కిలోమీటర్స్ ఘాట్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత రిస్కీగా ఉన్నాయి రోడ్స్. ఎక్స్పర్ట్ డ్రైవర్స్ మాత్రం డ్రైవ్ చేయండి, చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. లెర్నర్స్ మాత్రం అస్సలు డ్రైవ్ చేయొద్దు. ఇక్కడికి వచ్చి మాత్రం స్టంట్స్ అస్సలు చేయొద్దు. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి చాలు. ఘాట్ స్టార్ట్ అయ్యాక ఏంటంటే సింగిల్, ఇది మనకి అనంతగిరి ఘాట్ లాగా ఉండదు. సింగిల్ లైన్, సింగిల్ లేన్. ఇది అంటే లేన్ లాగా ఒక సందులో వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటది. ఇది వెహికల్స్ అటు నుంచి చాలా వస్తూ ఉంటాయి. ఈ నైట్ రైడ్ వెళ్ళడం కూడా అదొక థ్రిల్. ఎంత థ్రిల్ అంటే చాలా మంది ఎంతమంది మార్నింగ్ అంతా ట్రెక్కింగ్ చేయడం, లేదంటే మార్నింగ్ రైడ్ వేయడం, పెద్ద పెద్ద వెహికల్స్ తీసుకొని వెళ్ళడం ట్రై చేస్తారు. కానీ నైట్ రైడ్ చేయాలంటే అదొక థ్రిల్. ఆ చుట్టూ ఫారెస్ట్, గ్రీనరీ, ఆ రోడ్స్ చూసారా, ఎదురుగా నక్కలు. చూసారా, టర్నింగ్స్ మనకి సరిగా కనపడట్లేదు. ఏ టర్నింగ్ ఎలా ఉందో కూడా తెలియదు. నైట్ టైం డ్రైవ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. వెహికల్స్ అయితే సడన్ గా వస్తూ ఉంటాయి. చూసారు కదా, మనం ఎక్కేసాం, హిల్ టాప్ ఎక్కేసాం. ఇక్కడ నుంచి మనకి కాటేజెస్ స్టార్ట్ అవుతాయి. స్ప్రింగ్ వ్యాలీ రిసార్ట్స్ అంట. ఇక నుంచి మనకి స్ట్రైట్ రోడ్. ఇక నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్ కి. ఇక్కడ స్టే చేయాలి. ఇప్పుడు మనం టెంట్స్ వేసుకోవాలి, అన్ని చాలా ఉన్నాయి. క్యాంప్ ఫైర్ ఎక్కడ వేద్దాం ప్లేస్ సెర్చ్ చేస్తున్నాం. చూసి సడన్ గా లైట్స్ ఆఫ్ చేస్తారు, ఏం కనపడదు. ఏమన్నా కనిపిస్తుందా? రేపు మార్నింగ్ ఇదే వ్యూ చూపిస్తాను మీకు. ఓకే, ఏ పైకి చూద్దాం. అంటే రోడ్డు పక్కనే మంచి ప్లేస్ చూద్దాం అని ఉంటే. సరే ఓకే, వచ్చేద్దాం. ఇక్కడ ప్లేస్ చూసాం, ఇది ఎలా ఉందని ఒకసారి ఆగండి. రాయేనా? అరే ఎంత మట్టి రే, ఈ మట్టిదంతా బాగుంది, చక్కగా. ఇది ఇప్పుడు మనం కార్ అక్కడ పార్క్ చేసాం. ఇప్పుడు మనం ఏంటంటే హిల్ టాప్ వచ్చాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్ చూసుకొని, సరైన ప్లేస్ చూసుకొని, దానికి ఏంటంటే మనకి ప్లేన్ గా ఉండాలి ఇక్కడ టెంట్ వేసుకోవాలంటే. టెంట్ లో పడుకోవడం ఎలా?
పడుకోవాలంటే దానికి బెడ్ తయారు చేసుకోవాలి కదా. సో దీనికి ఏంటంటే ఒక ఎయిర్ మ్యాట్రెస్ తీసుకున్నాం. ఈ ఎయిర్ మ్యాట్రెస్ ఏంటంటే దీనికి ఒక ఎయిర్ పంప్ కూడా ఉండాలి. ఎయిర్ పంప్ తీసుకున్నాం. దీన్ని ఏంటంటే ఒక మ్యాట్రెస్ లాగా రెడీ చేసుకొని లోపల వేసుకుంటాం. ఎయిర్ పంప్ బాగుంది, చాలా బాగుంది. సూపర్ సూపర్. ఇన్ఫ్లాటబుల్ అంటారు దీని పేరు. ఫైనల్లీ మనకి టెంట్ ఇలా సెటప్ చేసాం. సో మనం చూసాం కదా ఇందాక ఎలా సెట్ చేసాం అన్నది. ఈ అంబ్రెల్లా రాక్స్ వేసుకొని మనం ఇలా టెంట్ సెట్ చేయాలి. సో మనం బేసిక్లీ ఫారెస్ట్ లో కానీ ఎక్కడైనా వైల్డ్ లైఫ్ లో ఉన్నప్పుడు కానీ ఈ లైట్ కూడా క్యారీ చేయాలి. సో మనకి ఏంటంటే పక్కన ఉన్నవన్నీ మన ఏమైనా థింగ్స్ తెచ్చుకున్నామో అవన్నీ దగ్గరలో పెట్టుకుని చూసుకోవడానికి. ఇప్పుడు ఎలా ఉందో మ్యాట్రెస్ ఇప్పుడు ఇది మనం స్టార్ హోటల్స్కి వెళ్ళినా కూడా ఇంత కంఫర్ట్ ఉంటుందేమో. ఇప్పుడు మనం టెంట్ సెటప్ చేస్తాం కదా. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు కుక్ చేసుకోవాలంటే ఇప్పుడే కదా మనం వచ్చాం. సో కొంచెం రిలాక్స్ అవ్వాలి కదా. ఇలాగ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వచ్చినప్పుడు మనం రిలాక్స్ అవ్వడానికి కోసం ఇలాంటి చైర్స్ ఒకటి మన అమెజాన్లో కానీ డెకథ్లాన్లో కానీ, ఇది యాక్చువల్ డెకథ్లాన్లో తీసుకున్నాం. ఈ చైర్స్ ఒక 4 చైర్స్ తీసుకున్నాం. 4 మెంబర్స్ వచ్చాం. సో ఇక్కడ ఏంటంటే అంబియన్స్ క్రియేట్ చేయడం కోసం ఇప్పుడు నేను సెట్ చేస్తున్నాను కదా. మొత్తం తెచ్చుకున్న ఐటమ్స్ అన్ని మనం ఏవైతే తెచ్చుకోవాలనుకుంటున్నాం, ఏ కుక్ చేసుకుందాం అనుకుంటున్నాం అవన్నీ రెడీగా ఉంచుకోవాలి. నేను తెచ్చుకున్న వెజిటేబుల్స్, ఆనియన్స్, టొమాటోస్. నేను ఆనియన్స్ యాక్చువల్లీ నేను కట్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ ఏంటంటే మాకు లైట్స్ తెచ్చుకున్నాం కానీ లైట్స్ బ్యాటరీ అయిపోయింది. అందుకే కార్ నుంచి బ్యాటరీ సెట్ చేసి మొత్తం లైటింగ్ అంతా దీనికి సెట్ చేసుకున్నాం ఈ టైంలోని. ఇప్పుడంతా మనకి కుకింగ్ ప్రాసెస్ ఇవన్నీ. ఇప్పుడు మా బ్యాచ్ లో రవి ఏంటంటే చికెన్ మ్యారినేట్ చేశాడు, నేను హెల్ప్ చేస్తున్నాను. అండ్ సుకుమార్ ఉన్నాడు. ఇప్పుడు ఎలా వస్తుందా టేస్ట్ ఇంట్లో చెప్పేస్తాం క్యాజువల్ గా, ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది అని మొహం మీద. వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారో ఇప్పుడు తెలుస్తుంది. రియల్లీ హ్యాట్స్ అప్ టు ఆల్ అవర్ ఉమెన్. మనం కుక్కర్ బిర్యానీ చేస్తున్నాం కదా, కుక్కర్ లో బిర్యానీ చేస్తున్నాం కదా. 1 గ్లాస్ కి 1.5. ఓకే, 1 గ్లాస్ బ్యూటిఫుల్. ఫస్ట్ టైమా బాబు? తింటావా బాగా? తినమంటే ఎప్పుడో 7:30కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 1 అవుతుంది. ఇంకా కబాబ్స్ బ్యాలెన్స్ ఉంది. ఇదంతా తినేసరికి తెల్లారిపోద్దేమో. కోల్ తీసుకొచ్చాను. కోల్ ఏంటంటే మన గ్రిల్ అది. ఇప్పుడు దీన్ని గ్రిల్ ఎలా ప్రాసెస్ చేయాలంటే కోల్ ఉంది కదా, ఈ కోల్ ఆల్రెడీ ఇందులో మనం కోల్ లేకపోతే ఫైర్ మీద కాల్చలేము మనం. ఆ టేస్ట్ వేరేగా వస్తుంది. కోల్ మీద వచ్చిన టేస్ట్ సూపర్ గా ఉంటుంది. ఏదైనా హోటల్లో ఇంట్లో తినేది ఎప్పుడు టేస్ట్ కన్నా ఇది డిఫరెంట్ టేస్ట్. ఇప్పుడు మనం ఆల్రెడీ తినేసి సర్దుకునేసరికి 2 అయింది. ఇంకా అందరం టైర్డ్ అయిపోయి ఉన్నాం. ఒక 2 అవర్స్ పడుకొని మార్నింగ్ లేసి లొకేషన్ అంతా చూపించి వ్యూ చూపిస్తాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ మార్నింగ్ లేచి నేను ఎక్స్పెక్ట్ చేసేంత వ్యూ కనపడలేదు. కాకపోతే ఆ సన్ రైజ్, చుట్టూ ఉన్న గ్రీనరీతో నిండిన మౌంటైన్స్, ఆ చల్లటి గాలి ఇలా చూస్తూ ఉంటే అట్లీస్ట్ మంత్కి ఒకసారైనా ఇలా వచ్చి స్పెండ్ చేస్తూ మనుషులకి దూరంగా ప్రకృతికి దగ్గరగా గడపాలనిపిస్తుంది. సన్ మొత్తం రైజ్ అయిపోయింది. గ్రీనరీ బాగా
మనకి అట్రాక్ట్గా కనపడుతుంది. చూస్తున్నారు అక్కడ ఆ రివర్ ఏంటో కాదు, తాడిపూడి రిజర్వాయర్. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం అయితే 7:45 అయింది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలి. ప్యాక్ చేసుకొని మనం వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు. సో ఇవన్నీ ప్యాక్ చేసుకొని అక్కడ పెడదాం. ఈ లోపు మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి. మెయిన్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే మన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో చూద్దామా. ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు? ఏం ప్రిపేర్ చేస్తున్నారు? మ్యాగీయా? యాక్చువల్లీ మనం మార్నింగ్ లేస్తే ఏం చేస్తాం, బ్రేక్ఫాస్ట్ తినాలంటే ఇడ్లీ సాంబార్, ఇడ్లీ ఆర్ దోశ ఏ సంథింగ్ టిఫిన్స్ చేస్తాం. కానీ ఇలాగా అందుకే 2 minutes మ్యాగీ అన్నారు. 2 minutes లో మ్యాగీ క్లియర్ చేసుకుంటే సరిపోద్ది. మనం చూడండి, అందుకే 2 minutes లో మ్యాగీ ఇదే బెస్ట్. మార్నింగ్ ఎక్కడికైనా మనం ట్రావెల్ చేస్తే, ఎక్కడికైనా టూర్స్ వెళ్తే మ్యాగీ చేసుకుంటే చాలా బాగుంటుంది. బేసిక్లీ మ్యాగీ రెడీ అయిపోయింది, అందరూ సర్వ్ చేసుకున్నాం. ఫాస్ట్ గా తినేసి రెడీ అయిపోవాలి. నాకైతే నచ్చింది, మరి చాలా బాగుంది. చూసారా ఇలా క్యాజువల్ గా పడేసాను అటువంటి తొక్క. ఇలాగ మనం ఈ చెత్త, ఈ ప్లాస్టిక్, ఈ కవర్స్ వల్ల మనం వచ్చి ఎంజాయ్ చేస్తున్నాము. అలాగే వీటితో పాటు వీటిని పర్యావరణం కూడా స్పాయిల్ చేస్తున్నాం. ఇలా స్పాయిల్ చేయడం వల్ల ఉన్న ఇక్కడ పక్షులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, నేనే కాదు అందరూ ఇలాగే చేస్తున్నారు. ఇవి వెళ్లే ముందు మనం క్లియర్ చేసి వెళ్తే పర్యావరణాన్ని కాపాడుతాం. ఎందుకంటే నేచర్ని మనం ప్రేమిస్తే నేచర్ కూడా మనల్ని తిరిగి ప్రేమిస్తుంది. వేసినప్పుడు మాత్రం చాలా యాంగ్జైటీగా ఉంటుంది, తీసినప్పుడు మాత్రం మనమే తీసుకోవాలి. ఎప్పుడు పని చేయడం. చుక్కలు కనపడతాయి. ఇప్పుడు చూడండి ఎలా తీస్తానో, ఎలా పోల్ చేస్తానో. ఫస్ట్ లో వేసుకున్నంత యాంగ్జైటీ అలా సరదాగా ఉంటది. ఇప్పుడు మాత్రం చూసారు కదా, ఇవి మడత పెట్టుకోవాలంటే చాలా చుక్కలు కనిపిస్తాయి. పైన ఎండ, ఎంత స్వెట్, స్నానం చేసిన ఫలితం కూడా లేదు. ఇప్పుడు మనం థింగ్స్ ప్యాక్ చేసుకొని బయలుదేరేసరికి అరౌండ్ 11 అయింది. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళే వేలో ఉన్నాం. ఆ లొకేషన్ చూసారా, మేము నైట్ చూసేసరికి చాలా చీకటిగా ఉంది. ఇప్పుడు బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తుంది. అండ్ ఆ టవర్ ఉంది కదా, ఆ టవర్ పైన చూస్తే అనంత వైకుంఠ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం అలా వైకుంఠగిరిలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి టెంపుల్ స్టార్ట్ అవుతుంది. చూసారా, ఇది ఆఫ్ రోడ్. ఇక్కడ బైక్స్, కార్స్ చాలా స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం సీ లెవెల్ నుంచి 3333 అడుగుల ఎత్తులో ఉన్నాం. అలా ఫ్రంట్కి వెళ్ళి చూస్తే మనకి లెఫ్ట్ సైడ్లోని అనంత వెంకటేశ్వర స్వామి గుడి కనిపిస్తుంది. అదే అనంత వెంకటేశ్వర స్వామి గుడి ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ విగ్రహం ప్రాణప్రతిష్ఠ April 2024లో చేశారు. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో మూలవిరాట్ ఒక అంగుళం తగ్గించి పెట్టారు. అక్కడ 9.7, ఇక్కడ 9.6. అలాగే ఈ టెంపుల్ మెయిన్ ఏంటంటే ఎంట్రన్స్ దగ్గర నుంచి రైట్ సైడ్ చూస్తే బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తుంది. వింటర్లో అయితే బాగా క్లౌడీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం లోపలికి. చూశారు కదా అక్కడ వెంకటేశ్వర స్వామి ఎంత కలకలాడుతూ కనపడుతున్నారు. అది అయిన వెంటనే దాని పక్కన చూస్తే తాడిపూడి రిజర్వాయర్ చాలా చక్కగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అండ్ వింటర్లో వస్తే క్లౌడ్స్ అన్నీ కిందకు వస్తాయి అంటారు, కానీ సన్నీగా ఉండడం వల్ల ఏంటంటే మా బ్యాడ్ లక్, వెదర్ కూడా మాకు సహకరించలేదు. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనం ఇలా వచ్చినందుకు ట్రిప్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఏంటంటే దర్శనం కూడా కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. సో తప్పకుండా ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ వచ్చి ఈ ప్లేస్ని విజిట్ చేస్తే చాలా ఎంటర్టైన్ అవుతారు. సో ఇప్పుడు టెంపుల్ దర్శనం అయింది. పైకి టెంపుల్కి వెళ్ళొస్తాం. ఇప్పుడు మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే వెళ్ళే వేలోనే కింద దిగిపోతున్నాం. దిగిపోయినప్పుడు మనకు మధ్యలో వాటర్ ఫాల్స్ తగులుతుంది. ఆ వాటర్ ఫాల్స్లో కొద్దిగా చిల్ అయ్యి ఒక 1 hour అయితే 1 hour, 2 hours అయితే 2 hours మన ఇష్టం ఎంజాయ్ చేసి
అటు నుంచి ఇలా రిటర్న్ అయిపోతాం. మరి లంచ్ చూద్దాం. మనం ఎస్కాట్ కానీ ఎస్కాట్లో అయితే లంచ్ చేసేస్తే సరిపోతుంది మన ఆఫ్టర్నూన్ ఆ టైంకి. మన ఈజీగా ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు టైం ఎంత అయింది, ఎగ్జాక్ట్ 10 అయింది. మనం స్టార్ట్ అయ్యి ఈ 18 కిలోమీటర్స్ కదా ఈ ట్రావెల్, ఈ ఘాట్ మొత్తం. ఈ కింద దిగుతున్నప్పుడు మధ్యలోని ఒక 15 కిలోమీటర్స్ దగ్గర వచ్చేసరికి వాటర్ ఫాల్స్ వెళ్తుంది. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి అంటే రోడ్డు మీద కార్లు పెట్టి అక్కడ నుంచి 1 కిలోమీటర్ నడాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాశీపట్నం పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా. టెంపుల్ నుంచి కిందకి రిటర్న్ అయిపోతున్నప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకున్నాం. కానీ మధ్యలో వస్తున్నప్పుడు స్ప్రింగ్ వ్యాలీ రిసార్ట్స్ అని ఉన్నాయి. స్ప్రింగ్ వ్యాలీ రిసార్ట్స్ ఈ పక్క నుంచి వే ఒకటి చూసారు కదా, ఇక్కడ నుంచి కేవ్స్ ఉన్నాయంట. చుట్టూ ఫారెస్ట్ లోకి వెళ్తున్నాం. ఇది అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు ఆ రాళ్ళు, అవే కేవ్స్ అంట. కేవ్స్ అక్కడ ఉన్నాయి. అవి కేవ్స్ ఏంటవి? థ్యాంక్స్. వే ఉంది మనకి, గృహలు చూడడానికి వెళ్ళాలి. ఇప్పుడు రాళ్ళ మధ్యలో ఉన్నాయి గృహలు. ఈ టైంలోనే గుండెని డ్రై చేసుకోవాలి. ఈ కేవ్స్ దగ్గర ఏంటంటే బ్యాట్స్, గబ్బిలాలు, మంకీస్ అవి ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో స్టిక్స్ పట్టుకోవాలి. పెద్ద పెద్ద కర్రలు పట్టుకుంటే బెస్ట్. తీసుకెళ్ళడానికి చాలా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. చూడండి ఎలా ఎక్కుతున్నాము. ఇలా రాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ లోపలికి ఉన్నాయి కేవ్స్. అవి చెట్టు మీద పాము ఒకటి చూసా. అక్కడ కనిపిస్తుంది కదా స్ప్రింగ్ వ్యాలీ రిసార్ట్స్. ఆ స్ప్రింగ్ వ్యాలీ రిసార్ట్స్ ఉన్నాయి కదా, చూపిస్తాను చూడండి. అవి రిసార్ట్స్. అవి ఆ రిసార్ట్స్ పక్క నుంచి మనం ఇలాగ వస్తే గృహలు ఉన్నాయి ఇక్కడ. ఇవి రాళ్ళు. ఇప్పుడు ఇది మన గృహలకి వెళ్ళే దారి. గృహలకి ఇలా వెళ్తాం. సో ఫైనల్ గా రీచ్ అయ్యాం. చూస్తే చుట్టూ జనాలు ఎవ్వరు కనబడట్లేదు. కాకపోతే దగ్గరికి వెళ్ళి చూసేసరికి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. రాళ్ళు పడిపోయి ఉన్నాయి. ఎటెల్లలో కూడా దారి తెలియట్లేదు. ఇంకా నాకు టెన్షన్ మొదలైంది. లోపలికి వెళ్దామని ట్రై చేశాను. వెళ్ళబోయాం కానీ ఇలా పక్కకు చూస్తే మంచి వ్యూ కనిపిస్తుంది. చాలా ఆహ్లాదంగా వస్తుంది. ఎయిర్ మాత్రం ఏసీ కూడా అంతలా పనిచేయదు. కూల్గా అంత బాగా కొడుతుంది. ఇక్కడ నుంచి ఇటలలో తెలియక ఈ చల్లటి గాలిలో ఫ్రెండ్స్తో అలా కూర్చొని కబుర్లు చెప్పుకొని అలా సరదా ఫొటోస్ తీసుకొని ఇక్కడ నుంచి మూవ్ అయ్యాం. ఇప్పుడు తెలిసిందా వాటర్ వాల్యూ ఏంటో? నేను ముందే చెప్పాను, అసలు నీకు ఎక్స్పీరియన్స్ వస్తుందని చేయలేదు. కాకపోతే మనం ఇలాంటి టైంలోనే బ్యాక్ ప్యాక్స్ ఉండాలి. బ్యాక్ ప్యాక్స్ లో బిస్కెట్స్ అనేవి, మనం ఎక్కడికైనా ట్రెక్కింగ్ చేసినప్పుడు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. లేదంటే బాడీ డీహైడ్రేషన్ అవుద్ది. చూసావా ఎలా కలిసిపోయావో? అంటే మీకు ఫస్ట్ టైం కదరా, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుందని తెలియజేద్దామనే ఇలా చేశా. పైనుంచి దిగినప్పుడు మాకు ఫుల్గా దాహం వేసింది. వాటర్ అయితే మేము పట్టుకెళ్ళిన సరిపోలేదు. మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఎన్ఆర్పురం తగిలింది. ఎన్ఆర్పురం తగిలాక కిందన షాప్స్ ఉన్నాయి. ఇక్కడ వేడివేడిగా చాయ్ పెట్టుకొని ఫ్రెండ్స్ అందరం కూర్చొని తాగుతున్నాం. అంటే మార్నింగ్ నుంచి బాగా నిన్నటి నుంచి స్ట్రైన్ అయిపోయాం. బాగా హెడ్ ఏక్ అసలు. ఎందుకంటే క్యాంపింగ్ వేసుకున్నాం కదా. నైట్ కుక్ చేసుకునేసరికి నైట్ 12 అయిపోయింది. ఆల్మోస్ట్ 2 అయిపోయింది మేము తినేసరికి. ఇప్పుడు ఒక షాప్ దగ్గర ఆపి వాటర్ తీసుకొని టీ తాగి వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయ్యాము. కాశీపట్నం నుంచి వైకుంఠ స్వామి టెంపుల్కి వెళ్తున్నప్పుడు పైకి వెళ్ళాం. పైకి వెళ్ళి మనం రిటర్న్ వచ్చేసినప్పుడు మధ్యలో వాటర్ ఫాల్ తగులుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎన్ఆర్పురం. ఇక్కడ నుంచి అలా కిందకి దిగుతున్నప్పుడు మీకు లెఫ్ట్లో వే ఉంటుంది. ఇలా దిగితే జస్ట్ 1/2 కిలోమీటర్ మాత్రమే.
ఎక్సలెంట్గా ఉంటుంది. వాటర్ ఫాల్ చాలా బాగా స్నానం చేయొచ్చు. కానీ అక్కడ స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ వాటర్ ఫాల్ అయినా చాలా స్లిప్ అవుతుంది. కాకపోతే మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా కేర్ఫుల్గా మాత్రం ఉండండి. కంపేర్ టు అదర్ వాటర్ ఫాల్స్ చూస్తే ఈ రోడ్డు బాగానే ఉంది, పెద్దగా నడవవసరం లేదు, రోడ్డుకి దగ్గరలో ఉంది. సో ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో పెద్దగా ట్రెక్కింగ్ చేయవసరం లేదు, సింపుల్గా వెళ్ళి సింపుల్గా వచ్చేయచ్చు. ఏంటంటే నార్మల్ ఇప్పుడు మనకి వింటర్లో కాబట్టి ఇలా ఉంది. అదే రెయిన్ సీజన్ అయితే చాలా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. అది బాగా స్లిప్ అయ్యే ఛాన్సెస్ సరే. ఇప్పుడు నేను స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను ఆల్రెడీ. స్వామి పైగా చిన్న పడిపోయారు. చాలా జాగ్రత్త హరీష్. అలా కొంచెం వాటర్ ఫాల్స్లో ఆడుకొని ఫ్రెండ్స్తో చిల్ అయ్యి అక్కడి నుంచి మూవ్ అవుతాం. పార్క్ చేసిన వెహికల్ వచ్చేసరికి ఇలా ఉంది. నాకు ఇలా వచ్చి ఉంటాడు. ఇంకా బండి పక్కన పార్క్ చేసాం, రోడ్డు మీద కాకుండా. హరీష్, ఒక బ్యాడ్ న్యూస్. కార్ గుద్దేసి రావడం. పార్క్ చేస్తున్న కారు వెనకాల చూడు. వెనకాల అంటే ఈ లోపలికి ఎంత దూరాడన్నా? ఎల్లో కలర్ కార్ రా, తెలుస్తుంది. ఎల్లో కలర్ కార్ ఇది. ఆటో ఫిక్స్ ఆటో ఇది. స్ట్రైట్ ఇలా వచ్చాడు. అలా సరదాగా సాగుతున్న మా ప్రయాణంలో సడన్ గా ఒక ట్విస్ట్. నా కారుని ఎవరో గుద్దేశారు. ఏం చేయాలో తెలియని అయోమయంలో అయ్యాను. ఇప్పుడు సరదాగా వెళ్ళి వాటర్ ఫాల్స్కి వెళ్ళి చిల్ అయ్యి వద్దామన్న టైంలోని రోడ్డు పక్కనున్న ఒక ప్లేస్లో పార్క్ చేసాం. చూసారా, నేను ఎంత జాగ్రత్త అని చెప్పుకుంటూ వచ్చానో, వెహికల్స్ అన్నా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, ఎంత ఎక్స్పర్ట్ డ్రైవర్స్ మాత్రమే డ్రైవ్ చేయాలని చెప్పుకుంటూ వచ్చాను. అలాంటిది రోడ్డు పక్కన ఉన్న ఒక 2 మీటర్స్ దూరంలో పెట్టాం. ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో కూడా మైండ్ పనిచేయట్లేదు. డిసప్పాయింట్ అయిపోయింది మైండ్ అంతా. చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఆటో పోయినది. ఈ మనమే, మన కారు. ఇది మనవా? ఇక్కడ చూడు, ఆటోదేది. ఈ పెయింట్ ఆటోదేది. టైర్ కూడా ఆటో. టైర్ అది ఫ్రెండ్స్, మొత్తానికి ట్రిప్లో చాలా ఎంజాయ్ చేసాం. లేట్ నైట్ రిస్క్ అయినా కూడా సేఫ్గా రీచ్ అయ్యాం. మంచి వెదర్ని ఎంజాయ్ చేసాం. రిటర్న్లో వాటర్ ఫాల్స్లో కూడా మంచిగా రిస్క్ లేకుండా చిల్ అయ్యాం. బట్ మేము వాటర్ ఫాల్ దగ్గర ఉన్న గ్యాప్లో ఎంతో సేఫ్గా పార్క్ చేసిన నా క్రెటా కార్ని ఎవరో హిట్ చేసి వెళ్ళిపోయారు. సో మేము రిటర్న్లో వచ్చి చూడగానే షాక్ అయిపోయి చాలా ఎంక్వైరీ చేసి ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో, చెక్ పోస్ట్లో, టోల్ గేట్లో కంప్లైంట్స్ రేజ్ చేసి ట్రిప్లో ఎలాంటి డిసప్పాయింట్ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా వైజాగ్ ఇంటికి వచ్చేసి కార్ డ్యామేజ్ రిపేర్ చేయించేసుకున్నాను. రిపేర్ అయ్యాక ట్రిప్లో కార్కి జరిగిన ఇన్సిడెంట్ ఏమీ గుర్తు రాలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. ఎందుకు కార్ గురించి ఎంతగా చెప్తున్నా అంటే, అక్కడ నా కార్కి జరిగిన ఇన్సిడెంట్లో నా మిస్టేక్ కానీ నా ఫ్రెండ్స్ మిస్టేక్ కానీ లేదు. జరిగిన ఇన్సిడెంట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలని అనుకున్నా. మీరు కూడా సేఫ్గా డ్రైవ్ చేయండి, పార్కింగ్ సేఫ్ ప్లేస్లో చేయండి. ఎనీవేస్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నేను నా గమ్యం. థ్యాంక్ యూ ఆల్. యువర్ హరీష్ కండేపల్లి.